రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల ప్రభావం దక్షిణ మధ్య రైల్వేపై పడింది. బికనూరు తడమడ్ల మార్గంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో పలు ట్రైన్స్ రద్దయ్యాయి. కొన్ని రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. ఇప్పటివరకు 116 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 69 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. అలాగే 18 రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా 26 ట్రైన్స్ డైవర్ట్ చేసినట్టు వెల్లడించారు అధికారులు. యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ మరమ్మతులు కొనసాగుతున్నట్లు తెలిపింది రైల్వే శాఖ. మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, వరదలతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలు రైళ్లు రద్దు చేసింది రైల్వే. అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో ఇటు రైల్వేకి సంబంధించి చాలా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా మనకు కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో ఈ బికనూరు తలమడ్ల అనే రైలు మార్గంలో కొట్టుకుపోవడం తోటి చాలా వరకు కూడా ప్యాసింజర్ కావచ్చు, ఎక్స్ప్రెస్ ట్రైన్ల రాకపోకలకు అయితే ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 116 రైళ్ల రాకపోకలను అంతరాయం అయితే ఏర్పడింది. ఇందులో ముఖ్యంగా 69 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. దాంతో పాటు 18 రైళ్లను పాక్షికంగా రద్దు చేయడం జరిగింది. ఇక మరో 26 ట్రైన్స్ కు సంబంధించి లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ మాత్రము మిగతా రూట్లలో డైవర్ట్ చేస్తూ నడుస్తున్నది. ముఖ్యంగా దీంతో పాటు అక్కన్నపేట మెదక్ మధ్య ఉన్న ఒక బ్రాంచ్ లైన్ కూడా తీవ్రంగా నష్టపోయింది. దాంతో పాటు మనోహరాబాద్ సిద్దిపేట బ్రాంచ్ లైన్ కూడా ఈ అటాక్ కూడా తీవ్రంగా దీంతో రైళ్ల రాకపోకలకైతే అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా మనకు ఈ బికనూరు తలమడ్ల మార్గంలో ఏదైతే రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిందో దానికి సంబంధించిన పునరుద్ధరణ పనులనైతే వేగం పెంచారు రైల్వే అధికారులు. సీనియర్ అధికారులతో ఇక్కడ ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే రేపటి వరకు ఈ ట్రాక్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో మనకు ప్యాసింజర్ ట్రైన్స్ కావచ్చు, ఎక్స్ప్రెస్ రైళ్లు, గూడ్స్ రైళ్లకు సంబంధించి కంప్లీట్ గా ట్రైన్స్ దాదాపు 69 రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించడం జరిగింది. దాంతో పాటు ముఖ్యంగా మనకు ఈ రైళ్లకు సంబంధించి ఒక్కసారి కనుక గమనిస్తే లాంగ్ డిస్టెన్స్ రైళ్లకు సంబంధించి మనకు ప్రధానంగా ఇటు మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు, తిరుపతి లాంటి ప్రధాన ఏరియాలకు వెళ్లే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ని సికింద్రాబాద్ నుంచి మనకు వికారాబాద్ మీదుగా కంప్లీట్ గా మనకు నిజామాబాద్ ఉమ్మడి ఇటు కామారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏర్పడ్డ ఈ ఎఫెక్ట్ తోటి చాలా వరకు కూడా డైవర్ట్ చేసి నడుస్తున్న సిచ్యువేషన్ ఉంది. మనకు సికింద్రాబాద్ టు కాజిపేట, పెద్దపల్లి, ఆర్మూర్ మీదుగా మళ్లించడం జరిగింది. దాంతో అర్బన్ ఈ రూట్ లో రైల్వే అధికారులు వెల్లడించారు. ఇక మనకు నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్, సికింద్రాబాద్ ఈ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ డెస్క్ లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. దాంతో పాటు రైళ్లకు సంబంధించి రాకపోకలు ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ప్రయాణికులకు ముఖ్య గమనిక అంటూ కూడా ఇటు దక్షిణ మధ్య రైల్వే కూడా సూచనలు చేస్తున్నారు. మనకు హైదరాబాద్ నుంచి కావచ్చు, సికింద్రాబాద్, కాచిగూడ లాంటి ప్రధాన రైల్వే స్టేషన్స్ నుంచి వెళ్తున్న లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ మాత్రమే ప్రజెంట్ కొన్ని మార్గాలలో నడిపిస్తున్నారు. చాలా వరకు కూడా ట్రైన్స్ అన్ని కూడా రద్దు చేయడం జరిగింది. దాదాపు 116 రైళ్లకు ఈ వర్షాల కారణంగా రాకపోకలకు అంతరాయం అయితే ఏర్పడింది. అయితే మరొక 2 రోజుల వరకు కూడా ఈ ట్రైన్స్ కొంత ఆలస్యంగా నడిచే అవకాశం ఉంటుంది. రేపటి కల్లా ముఖ్యంగా మనకి బికనూరు తలమడ్ల రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసి ట్రాక్ ని రిస్టోర్ చేసేందుకు అధికారులు అయితే శ్రమిస్తున్నారు. రేపటి కల్లా ఈ పనులు కూడా పూర్తయితే మనకు రాకపోకలకు కొంత సాఫీగా సాగే అవకాశం ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మనకు మెదక్ కావచ్చు, ఇటు నిజామాబాద్, కామారెడ్డి ఈ జిల్లాలు చాలా వరకు ఎఫెక్ట్ అయ్యాయి. కాబట్టి ఈ మార్గంలో నడిచే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ముఖ్యంగా మనకు మహారాష్ట్ర కావచ్చు, జైపూర్, తమిళనాడు, దాంతో పాటు కర్ణాటక ఈ రాష్ట్రాల ట్రైన్స్ కి అయితే ఎఫెక్ట్ పడింది. ప్రయాణికులు కూడా ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు అవసరం ఉంటే తప్ప వెళ్ళొద్దు అని కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. మరికొన్ని ట్రైన్స్ కూడా క్యాన్సలేషన్ పెరిగే అవకాశమే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కొన్ని పాక్షికంగా నడుస్తున్నాయి, కొన్ని డైవర్ట్ చేసి నడిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాదాపు 116 రైళ్లు నిన్నటి నుంచి కురుస్తున్న అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో 116 ట్రైన్స్ కి సంబంధించి సర్వీసులు అయితే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రవంతి. రైట్ హరిత.
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రస్తుత మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎస్టిమేషన్ వర్క్స్ కూడా ఆఫీస్లో గైడ్ చేసి వర్క్స్ అన్ని కూడా అంచనా వేసి పంపించడము, తర్వాత తాత్కాలికంగా మరమ్మతులు కూడా వెనువెంటనే చేయించి మరి అవన్నీ కూడా కాంటాక్ట్ అంటే కనెక్టివిటీ ఇచ్చే విధంగా ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా యాక్టివ్గా ఉండాలని కోరుతా ఉన్నాం. మరొక దిక్కు చెరువులు కూడా చాలా చోట్ల ట్యాంక్స్ కూడా తెగిపోయినాయి. అంటారు వరద వచ్చింది, కరువు వచ్చింది అని అంటారు. అంటే ఉదాహరణకు ఇంత వర్షం వచ్చినా కూడా మరి చెరువులలో నీళ్లు నిలుపుకోలేని పరిస్థితి వచ్చి ఎక్కడెక్కడ తెగిపోయింది అనుకోండి, అది కూడా మనము ఇంత కష్టపడి ఇంత ఫేస్ చేసి ఈ యొక్క వరద బీభోత్సాన్ని చెరువులలో నీళ్ళు లేకుండా ఉండే పరిస్థితి రాకూడదు. కాబట్టి మ్యాక్సిమం వాటిని కూడా మీరు రెస్టరేషన్ అనేది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఆఫీసర్స్ కూడా కొంత జాగ్రత్తలు చెప్పాలంటే ఒక వాయిస్ రికార్డ్ చేసి మీరు కింది వరకు మా జీసీసీ చైర్మన్ గారు వేదిక మీదకి రావాలి, తిరుపతి గారిని కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా మీరు మన కింది స్థాయి అధికారులు, మండల స్థాయి మా పంచాయతీ సెక్రటరీలు, అదేవిధంగా గ్రామంలో ఉండేటువంటి గ్రామ స్థాయి అధికారులకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ కూడా గైడ్ చేయండి. వాళ్ళకు అక్కడ సిచ్యువేషన్ ఏముంటుంది, మనకు వాతావరణ శాఖ ఏం చెప్తుంది, దాన్ని బట్టి మనం ఒక వాయిస్ రిలీజ్ చేయాలి. ఈ ప్రాంతంలో ఈ రోజు ఇట్లా ఉంది, జాగ్రత్తగా ఉండండి, బయటికి రాకండి, చెరువుల కాడికి వెళ్ళకండి, వర్షం పడ్డది, ఈ రూట్లో ఎలక్ట్రిసిటీ వాళ్ళైతే ఈ రూట్లో మొత్తము ఈ లైన్స్ అన్ని తెగిపోయినాయి, మరి కరెంటు షాకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, అది కూడా మనము జాగ్రత్తలు చెప్పాలి. సేమ్ టైంలో పోలీస్ అధికారులు కూడా వాగులున్న చోట లేదా బ్రీచ్ అయినటువంటి రోడ్లు ఎక్కడైతే ఇంకా రెస్టోరేషన్ కాలేదో అక్కడ ఖచ్చితంగా హెచ్చరిక మార్కులు ఏదైతే మీ పోలీస్ బారిగేడ్స్ ఉంటాయో ఎస్పీ గారు ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయో అక్కడ బ్యారిగేడ్స్ పెట్టండి. ఎందుకంటే తెలియకుండా నైట్ కూడా కొంతమంది బాగానే ఉందని పోతారు. లాస్ట్ టైం మనకు మహబూబాద్ జిల్లాలో మహబూబాద్లో పాపం ఒక యువ సైంటిస్ట్ ఒక సెమినార్కు ఖమ్మం నుంచి మన మహబూబాద్ నుంచి వెళ్తుంది. సడన్గా ఆ వాగు మీద వరద వచ్చింది. ఇట్లనే ఇప్పుడు మన తండలన్నీ ఎట్లా మునిగిపోయి ఇప్పుడు ఈ కామారెడ్డికి వరద వచ్చిందో హన్మకొండ నుంచి 60-70 కిలోమీటర్ల దూరం ఉన్న మహబూబాద్కి వరద వచ్చింది. అక్కడ ఎట్లా వస్తుంది అనేది ఆకేరు వాగును మనోళ్ళు అంచనా వేసుకోలేకపోయారు. వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్ ఇక్కడ చెప్తే ఇక్కడ మనం ఫాలో అయ్యేది. సో కాకపోవడం మూలంగా రాత్రికి రాత్రి తండ ఒకటి మొత్తం సబ్మెర్జ్ అయ్యి అక్కడ ఉండే బ్రిడ్జ్ కూడా ఇట్లనే సేమ్ కొట్టుకుపోయింది. వాళ్ళకి తెలియదు, తండ్రి డ్రైవింగ్ చేస్తున్నట్టుంది, తండ్రి బిడ్డ ఇంకా డ్రైవర్ ఉన్నాడు, తండ్రి బిడ్డనే డ్రైవ్ చేసుకున్న రోడ్ బాగుంది హైవే కదా అని వెళ్ళిండ్రు. అక్కడ పోయేసరికి నీళ్లు ఫుల్ ఉన్నాయి, అది బ్రీచ్ అయిపోయింది మొత్తం. అది వాగులో కొట్టుకుపోయి తండ్రి కూతురు ఇద్దరు చనిపోయారు. అందుకనే ఎక్కడైనా కూడా మనకి ఎక్కడెక్కడ డౌట్ ఉన్నది లేదా బ్రీచ్ అయినది కాడ రెస్టోరేషన్ కాని కాడ అయినా కూడా మనం తాత్కాలికంగానే పోస్తాం మట్టితోటి. ఒక్కొక్కసారి ఆ మట్టి కూడా మళ్ళీ వానకు కొట్టుకోపోవచ్చు. కాబట్టి అక్కడ ఒక హెచ్చరిక బోర్డు బ్యారికేడ్స్ కంపల్సరీ పోలీసు అధికారులు వాగుల కాడ ఈ రోడ్లు బ్రీచ్ అయిన కాడ కూడా పెట్టుకోవాలి. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా మరి వాళ్ళ సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేసి ఎక్కడెక్కడ లైన్స్ తెగి ఉన్నాయి వాటిని మనం ఈ వర్షంలో చేయలేని పరిస్థితి ఉంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు లేదా ఆ లొకేషన్ వాళ్ళందరినీ కాలనీ వాళ్ళని పిలిచి ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఉందమ్మా, ఈ పట్టుకోకండి, అక్కడ మీ లాంగ్వేజ్లో మీ ఎలక్ట్రిసిటీ లాంగ్వేజ్లో మనం ఏమేమి ఉంటాయి అట్లా ఎర్త్ అవుతుందని లేకుంటే ఇంకా అదే రకంగా తీగలు పడుతున్నాయి అవన్నీ వాళ్ళకు కొంచెం అవేర్నెస్ ఇవ్వడము. అది మీరు కూడా రెగ్యులర్గా టెలికాన్ఫరెన్స్ ఆర్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మనకు రెగ్యులర్గా మీడియా నుంచి కూడా కొంత సమాచారం వస్తుంటుంది. సో వాటిని కూడా బ్రీఫ్ చేసి కింది స్థాయి వరకు తెలియజేస్తే అలర్ట్గా ఉండడం జరుగుతుంది. అగ్రికల్చర్కి సంబంధించి కూడా కొంత టైం తీసుకోండి, రేపు ఎల్లుండి కొంచెం ఈ ఎమర్జెన్సీ వర్క్ అయిపోయిన తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళి నోట్ చేసుకోండి. తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా కంటామినేషన్ కాకుండా, ఎందుకంటే ఇప్పుడు వరద వచ్చి ఒక సమస్య ఉంటే మనం పొల్యూటెడ్ వాటర్ ఇచ్చినాం అనుకో మొత్తం ఊరంతా రకరకాల అస్వస్థకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారులు మన సెక్రటరీస్ కొంత ఆ విలేజ్లలో ఉండేటువంటి మన ఓఎండ్ఎం కావచ్చు లేదా పైప్ లైన్ కావచ్చు లేదా వాటర్ ట్యాంక్ సిచ్యువేషన్ కూడా వెంటనే వాటిని కూడా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఐబీ ట్యాంక్స్ కూడా తిరగండి, వాటిని కూడా వీలైనంత వరకు లోకల్గా అవకాశం ఉంటే మీరు ఎవరితోటైనా చేయించుకోవడం, లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు లేదా కలెక్టర్ గారితో మాట్లాడి
ఇవి రెస్టరేషన్ చేయడం. తర్వాత శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము అక్కడ వెళ్ళినాం జిఆర్ కాలనీ అని సార్, జిఆర్ కాలనీ వెళ్ళినాం. అది మొత్తం వరదొచ్చి మీద పడ్డది. ఇల్లులు చూస్తే సూపర్గా ఉన్నాయి, అంటే గుడిసెలు కాదు అక్కడ ఉన్నాయి, డ్యామేజ్ అయింది. పెద్ద పెద్ద ఇల్లులు 3 ఫ్లోర్స్ 4 అట్లా ఉన్నాయి. కానీ అంత చెత్త చెదారం వచ్చింది, అంత మట్టి వచ్చింది. సో అంత స్మెల్ వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు ఈ వర్షం తగ్గుతేనేమో బాగుండేది. అవన్నీ వాళ్ళు పాపం ఆరబెట్టుకోవడానికి, ఇల్లులని కడుక్కోవడానికి ఇదంతా స్మెల్ కూడా వస్తుంది. కాబట్టి శానిటేషన్ సిబ్బందిని కూడా ఆ లొకేషన్లో ఎక్కువ పెట్టడము, బ్లీచింగ్ పౌడర్ వేయడము, అవసరమైతే వాటర్ ట్యాంక్స్ని పంపించి, మనమే వాటర్ ట్యాంక్స్ని పంపించి ఆ ఇళ్లలో ఉండేటువంటి ఆ మడ్డు ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా క్లీన్ చేయించే పని డిపిఓ గారు ఉన్నారా, మన సిబ్బందిని పెట్టి అది పూర్తిగా, ఇప్పుడైతే పాపం వాళ్ళు ఎవరు లేరు ఇళ్లలో, చూసుకుంటున్నారు, తుడుస్తున్నారు. కానీ అక్కడ వాటర్ ఉందా లేదా తెలియదు. వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి కదా, మున్సిపాలిటీ కదా, పంపించి క్లీనింగ్ చేయించండి. అట్లనే శానిటేషన్ కూడా నీట్గా, ఎందుకంటే ఎక్కడెక్కడ చెత్త చెదారం ఇళ్లలో పాములు అవన్నీ వచ్చున్నాయి. ఇప్పుడు బయట కూడా మన పరిధిలో ఉండేది మనం చేస్తూనే ఇళ్లకు కూడా వాటర్ ట్యాంక్స్ పంపించి ప్రెషర్ తోటి క్లీన్ చేయవచ్చు. సో అది ఖచ్చితంగా మార్నింగ్ నుంచి ఆ వర్క్ కూడా మీరు చేయండి. తర్వాత ఇందిరమ్మ ఇల్లులు కూడా హౌసింగ్ ఏదైతే డ్యామేజ్, అంటే మొత్తం ఇల్లులు కొలాప్స్ అయినటువంటి వాళ్లకు ఆ లిస్టు కూడా తయారు చేయండి. ఈ ఫ్లడ్లో డ్యామేజ్ కింద అది వచ్చిరా, పీడీ హౌసింగ్ ఉన్నారా, మన టీమ్స్ కూడా మీరు ఎట్లా ఇందిరమ్మ ఇళ్ళ వర్క్ మీద తిరుగుతున్నారు కదా, ఇది కూడా నోట్ చేసుకోండి, లిస్ట్ తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి, ఆ ఇంటి యజమాని వివరాలు తీసుకోండి. అవసరమైతే ఇందిరమ్మ ఇళ్ళలో వాళ్ళకు మళ్ళా యాడ్ చేసేటట్టుగా. తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి హెల్త్ వాళ్ళు కూడా, నేను ఈ శాఖలన్నీ కూడా ఎమర్జెన్సీ కాబట్టి ఇవి చెప్తున్నా, మినిమం నీడ్స్, ఈ మినిమం ఫెసిలిటీస్ ఇచ్చేటువంటివి కాబట్టి ఈ శాఖల నేమ్స్ నేను మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో మన సిబ్బందిని అందరినీ కూడా ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంస్ కానీ, హాస్పిటల్లో కూడా మన వాళ్ళందరూ అందుబాటులో ఉండే విధంగా ఆ కాలనీలలో కూడా వెళ్ళి ఎక్కడెక్కడైతే ఈ వరద వచ్చి ఇబ్బంది పడ్డటువంటి ఊర్లు కానీ కాలనీలు కానీ ఉన్నాయో అక్కడ వెంటనే మరి మెడికల్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేయండి. వాళ్ళు కొంత పానిక్ అయి ఉంటారు, భయపడి ఉన్నారు, కొంతమంది చెట్ల మీద ఉండిపోయారు, వాగులలో ఉండిపోయారు. అట్లా చాలా మందిని మరి మన డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు, ఇటు ఫైర్ కానీ, అటు ఎస్డిఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళంతా కూడా కాపాడారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాకపోతే ఆ చలికి వణికి ఉంటారు, టెన్షన్ పడి ఉంటారు, మానసిక సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఎవరెవరు ఉన్నారో ఈ లిస్ట్ ఇక్కడి తీసుకొని అన్ని గ్రామాలలోకి మన మెడికల్ టీమ్స్ని పంపించి వాళ్ళతో పర్సనల్గా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి ఏదన్నా ఫీలింగ్ ఉన్నా కూడా కౌన్సిలింగ్ చేయడం, లేదా హెల్త్ బాగాలేకుంటే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేయడం, ఇది కంపల్సరీ. ఈ ప్రికాషన్స్ మనము ఇప్పుడైతే తీసుకోవాలి. సేమ్ టైంలో మరి అందరూ కూడా మండల స్థాయి వరకు టీమ్స్, మీరు కలెక్టర్ ఎస్పీ గారు మళ్ళీ ఈ మీటింగ్ అయిపోయినాక ఒకసారి కూర్చొని, అంటే మీకు ఎప్పుడు ఈ అనుభవం ఎదురు కాలేదు కాబట్టి మీకెంత కొత్తగా ఉందో ఇక్కడ జిల్లా స్థాయి అధికారులకు అదే ఉంది. పైన కూడా ఎప్పుడు గోదావరి అటు సైడ్ ఎక్కువ ఉంటుంది, కానీ ఈసారి కామారెడ్డి మీద ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. మనకు తెలుసు క్లౌడ్ బరస్ట్ అవడం తోటి వచ్చింది. తర్వాత మనకు పక్కన పెద్ద పెద్ద చెరువులు ఉండడం, చెరువుల కింద ఊర్లు ఉండడం, కాలనీలు ఉండడం, అది కూడా మనకు కొంత వరద పొంగి పొర్లి ఇంకా ఎక్కువ బీభత్సమైంది. సో కాబట్టి ఇప్పుడు ఈ ఎక్కడెక్కడైతే మనం డ్యామేజ్ అయింది, డేంజర్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కలెక్టర్ గారి దగ్గర, ఎస్పీ గారి దగ్గర కంపల్సరీ ఉండాలి. అక్కడ ఎవరెవరిని డిప్లాయ్ చేయాలా, ఎవరెవరిని అక్కడ సెక్యూరిటీగా పెట్టుకోవాలి. నైట్ అయితే ఈ వాగు పొంగుతుంది, ఈ చెరువు మళ్ళీ ఏమైనా బ్రీచ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనుకున్నప్పుడు అక్కడ మనం మనుషులను పెట్టుకొని ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేయడం. మనకెక్కడో 50 కిలోమీటర్ల మీద జరిగినా కూడా మనకు అక్కడ వరద యొక్క ఉధృతిని ఇక్కడ మనకు తెలియజేస్తే ఈ గ్రామాలను మనం అలర్ట్ చేయగలుగుతాం. అది మీకు కొత్తగా అవ్వడము, పైన చెరువుల యొక్క సిచ్యువేషన్ మనకు కొంత తెలియకపోవడము, లేదా ఈ క్లౌడ్ బరస్ట్ అనేది ఊహించని పరిణామం. అది చాలా ఒకటేసారి కుండపోతా అంటాం మనం, లేదా వాగొచ్చినట్టే వస్తుంది. దాంతో కూడా ఎఫెక్ట్ అయింది. అయినా కూడా అందరూ జేసీపీలు కూడా, లేదా చిన్న చిన్న వెహికల్స్ ఏమంటారు వాటర్ను
బయటికి తీయడము లేదా కాలువలతో వేయడము. ఇప్పుడు కూడా మేము ఇందాక ఇటు వచ్చేటప్పుడు ఒక దగ్గర మెయిన్ రోడ్ మీదనే నీళ్లు స్టక్ అయి ఉంది, స్టోర్ అయి ఉన్నాయి రోడ్ మీదనే. అక్కడ చిన్నగా ఏదన్నా తీసుకెళ్ళి కొట్టేస్తే నీళ్ళు బయటకు వెళ్ళిపోతాయి. అట్లనే ఉంటే అది నిండిపోయి ఇంకా పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. సో ఎక్కువ జేసీపీలను కూడా అందుబాటులో పెట్టుకోవడం. నాకు మా గోదావరి ఒడ్డెంబటి ఉన్న అనుభవాలతోటి మేము ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నాం. సో లాస్ట్ 2 years నుంచి మేము 2 నెలల ముందే, వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే ఈ కమిటీలు వేసుకోవడం, ఎక్కడెక్కడ ఎటు వర్షం పడితే ఏ వాగు పొంగుతుంది, ఎక్కడ వర్షం పడితే ఏ చెరువు నిండుతుంది, నిండితే దాని వల్నరబుల్గా ఉందా స్ట్రాంగ్గా ఉందా చెరువు ఆ కట్ట, ఇవన్నీ కూడా మేము చూసుకొని డే అండ్ నైట్ ఒక సెంట్రీ డ్యూటీ లాగానే ఇక పోలీస్ స్టేషన్లో చెక్ పోస్ట్ కాడ లేదా పోలీసులు ఎట్లా సెంట్రీ పెట్టుకుంటారో మేము అట్లా పెట్టుకొని చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు మనకు వచ్చిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఊర్లు చిన్న చిన్న తండాలు ఉన్నాయి, చిన్న చిన్న కాలనీలు ఉన్నాయి, మన దగ్గర పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి, పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. ఇప్పుడు పోచారం చెరువు చాలా హిస్టరీ, దాదాపుగా 100 years పైగా ఉన్నటువంటి చెరువు, కానీ దాని కెపాసిటీని కూడా తట్టుకొని అది ఈరోజు మనల్ని అందరినీ కాపాడింది. సో అక్కడ చాలా వరకు నీళ్ళు వచ్చినా కూడా ప్రాణహాని జరగలేదు. కొంత పశు సంపద పోయింది, కొంత ఇల్లులు డ్యామేజ్ అయినాయి, కొంత పబ్లిక్ మానసికంగా టెన్షన్ పడ్డారు. సో ఇవన్నింటిని కూడా మనం మళ్ళీ చేసుకోగలుగుతాం, కానీ ప్రాణం పోతే తీసుకొచ్చుకోలేం. సో ప్రాణాలు కాపాడడం అనేది మనందరి బాధ్యత. కాబట్టి వర్క్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కాల్ చేస్తే అందరికి వెళ్ళిపోయి ఆ మెసేజ్ అందరికి కింది స్థాయి అధికారుల వరకు మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయ్యేటట్టుగా ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మరి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి రాజీవ్ గారు అందరూ ఇది ఈ వాట్సాప్ గ్రూప్స్ కూడా పెట్టడం, విలేజ్లలో కూడా మనకు ఎప్పటికప్పుడు ఏం ప్రమాదం అవుతుంది ఏం ఇక్కడ అనేది వాళ్ళు ఆ గ్రూపులలో కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళు మనకు చెప్తా ఉంటారు. చెప్తే దాన్ని మనం కొంచెం అంచనా వేసుకొని అలర్ట్ చేయడానికి, పబ్లిక్ను అక్కడి నుంచి తరలించడానికి, షిఫ్ట్ చేయడానికి ఇవన్నీ మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి జిల్లా నుంచి మండల స్థాయి వరకు ఒక గ్రూప్ ఉంటే ఆ మండల స్థాయి అధికారులు ఎవరైతున్నారో విలేజెస్ తోటి మనం కనెక్టివిటీ పెట్టుకొని ఆ విలేజ్లో ఉండే సెక్రటరీ లేదా ఒకరిద్దరు పెద్ద మనుషులు, వాళ్ళు మాజీ సర్పంచ్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఊరు మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళతోటి ఆ మండల స్థాయి గ్రూప్లో వాళ్ళ నెంబర్ యాడ్ చేసి మీ ఊర్లో వరద వస్తే మీకు ఎట్లా ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది, ఏమైనా ఉంటే మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేది కూడా మనం పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈరోజు ఇప్పటి వరకు మనం కాపాడడం, తర్వాత ఈ నష్టాన్ని అంచనా వేయడం, నెక్స్ట్ వర్క్ ఈ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి ఇవ్వడం, వెంటనే ఈ రోడ్లు డ్యామేజ్ ఎక్కడెక్కడైతే అయినాయో అవన్నీ కూడా మరి రెస్టరేషన్ చేయడం, తర్వాత లేక్స్ కూడా ట్యాంక్స్ కూడా చేయడం. మొత్తం నీళ్ళని పోయిన తర్వాత మనం ఎన్ని కోట్లు పెట్టినా అది వేస్ట్, నీళ్లు కూడా ఉండాలి చెరువులో. సో ఇది కూడా మనకు అవసరం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క జాగ్రత్తలు చెప్పడానికి ఇక్కడ అంటే ఫీల్డ్ విజిట్ చేసిన ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా దాదాపు ఏరియల్ సర్వే చేసి ఉంటారు వాళ్ళు, ఎందుకంటే అది ఫీజిబుల్ లేక ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో వాళ్ళు ల్యాండ్ కాలేకపోయారు. అదే కాకుండా మన వాళ్ళందరూ కూడా దయచేసి ఫీల్డ్ విజిట్స్ చేయండి, ఫీల్డ్లో ఉండండి, ఫీల్డ్ విజిట్ చేయండి. ఫీల్డ్లో ఉండడం మూలంగా పబ్లిక్ అరే మా అధికారులు మా కళ్ళ ముందటనే ఉన్నారనే ధైర్యం ఉంటుంది. మనం కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి మన మైండ్కి కూడా ఒక ఆలోచన వస్తుంది. మనం ఎక్కడో సెకండ్ థర్డ్ రిపోర్ట్ మీద డిపెండ్ అయితే దాని తీవ్రత మనకు అంత ఉండదు. ఇప్పుడు నేను ఎక్కడో ఉండి విన్నప్పుడు దాని అంత ఉండదు, చూస్తే దాని తీవ్రత తెలుస్తుంది. ఇమీడియట్లీ ఈ వర్క్ చేయాలి, లేదా దీనికి ఏదైనా నిధులు కేటాయించాలి, లేదా ఇది చాలా సమస్య ఉంది, లేదా ప్రాణహాని ఉంది అనేది మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇది ఫ్లడ్ డ్యామేజ్ కింద మనం ఈ వర్క్స్ అన్ని కూడా తప్పకుండా తీసుకుందాం. మీరు అంచనాలు చేసి పెట్టాలని కోరుకుంటూ ఇంకా మా పెద్దలు షబీర్ అలీ గారు కానీ మన ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు రెస్పాండ్ కావాల్సింది. థ్యాంక్ యూ. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు. ఫస్ట్ అయితే నేను ఈ సంఘటన తెలవంగానే గౌరవ ముఖ్యమంత్రి గారి నిన్న రాత్రి నుంచే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి నాకు వరుసగా టెలిఫోన్లో, మళ్ళీ మేము కూడా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి రాజు హనుమంత్ గారితో వరుసగా టచ్లో ఉన్నాం.
మరి మార్నింగ్ కూడా టెలిఫోన్లో స్వయంగా ఆయననే మాట్లాడి మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు, మరి పోయే ముందు నా దగ్గర వచ్చి కలిసి పోమంటే మరి సీతక్క గారు, నేను, మహేష్ గారు, మా ఎంపీ సురేష్ షెట్కర్ గారు కలిసి సీఎం దగ్గర పోయి కలవడం, ఆయన డైరెక్షన్ తీసుకొని మేము బై రోడ్డు రావడం. మళ్ళీ ఇప్పుడు సీఎం గారు వస్తా అన్న తర్వాత ఫిజిబిలిటీ లేదని ఇక్కడ హెచ్ మార్క్ కనిపించలేదు, దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మెదక్ వెళ్ళిపోవడం. ఎనీహో ఈ యొక్క రివ్యూ మీటింగ్కి అధ్యక్షత వహిస్తున్న జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ రాజేష్ గారు, దాంతో సహా మన సురేష్ షెట్కర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జహీరాబాద్ గారు, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, మార్కెటింగ్ చైర్మన్ చంద్రకాంత్ గారు, అలాగే రాష్ట్రంలో వరద ప్రాంతాల్లో పోలీస్ ఫోర్స్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు డీజీపీ జితేందర్. 24 గంటలు పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. రాష్ట్రంలో వర్షాలపై రివ్యూ చేశారు డీజీపీ. ఇప్పటి వరకు రెస్క్యూ టీంతో కలిసి 1200 మందిని కాపాడినట్టు చెప్పారు. కామారెడ్డి, రామాయంపేట్, నిర్మల్, మెదక్ జిల్లాలో వరద ఉధృతి తగ్గిందన్నారు. కామారెడ్డిలో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు డీజీపీ. రాష్ట్రంలో ఎస్డీఆర్ఎఫ్ సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు డీజీపీ జితేందర్. 2000 మంది సిబ్బందితో ఎస్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ వరద సహాయక చర్యల్లో పాల్గొంటుందన్నారు. ఇప్పటి వరకు 2000 మందిని రెస్క్యూ చేశామన్నారు. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామన్నారు. 10 మంది వరకు ప్రాణ నష్టం జరిగిందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, ఎస్పీలను నిత్యం అలర్ట్ చేస్తున్నామని చెప్పారు. కామారెడ్డి, మెదక్లలో అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్న డీజీపీతో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో చాలా వరకు భారీ వర్షాలతోటి అతలాకుతలమైంది. ఈ క్రమంలో చూసినట్టయితే లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమైనటువంటి క్రమంలో ఓవైపున చూసినట్టయితే ఫైర్ ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది. అయితే ఈ బృందాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ రివ్యూ కొనసాగిస్తున్నారు. అయితే సార్ ఇప్పటి వరకు చూసినట్టయితే ఓవైపున ఎస్డీఆర్ఎఫ్ బృందంతో పాటుగాను స్టేట్ పోలీసులు లోతట్టుకు సంబంధించినటువంటి జిల్లాలలో ఎలా మానిటరింగ్ చేస్తున్నారు? మీకు అందరికీ తెలుసు, నిన్న కొన్ని జిల్లాలో చాలా హెవీ వర్షం పడింది. లైక్ కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల కొంత ప్రాంతాల్లో. సో నియర్లీ 1000 పర్సన్స్ స్టక్అప్ అయిపోయారు. మన ఫోర్సెస్ రెస్క్యూ చేశారు. దాంట్లో మన ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డీఆర్ఎఫ్ ఉంది, తర్వాత స్పెషల్ పోలీస్ ఎస్డీఆర్ఎఫ్ ఆఫ్ తెలంగాణ పోలీస్ వారు ఉన్నారు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ కూడా ఉన్నారు. సో లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, స్పెషల్ పోలీస్ అందరూ కలిసి చాలా ఎక్స్టెన్సివ్గా రెస్క్యూ ఆపరేషన్ చేశారు. సో 1 డేలో నియర్లీ 1000 పీపుల్ రెస్క్యూ చేశారు. కొన్ని ఏరియాలో ఇది ఎన్డీఆర్ఎఫ్ కానీ స్టేట్ డిసాస్టర్ ఫోర్స్ రాకపోతే మన ఈరోజు మార్నింగ్ హెలికాప్టర్తో కూడా కొంతమందికి రెస్క్యూ చేశాము. ఇది చాలా ఆపరేషన్ స్మూత్గా జరుగుతుంది. దాంట్లో కలెక్టర్, ఎస్పీలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి చాలా మంచి పని చేస్తున్నారు. మంచి కోఆర్డినేషన్ ఉంటే దాంతో ఇది 1000 పీపుల్కి రెస్క్యూ చేయటం నిన్న జరిగింది. తర్వాత కొన్ని ఏరియాలో ఇది నేషనల్ హైవేలో ఒక డ్యామేజ్ కూడా జరిగింది. దాంతో ట్రాఫిక్ కూడా సిస్టమ్ కొంచెం ప్రాబ్లం అయింది. సో దానికి కూడా మేము ఫోర్స్ పెట్టి అడ్వైజరీ ఇచ్చి డైవర్షన్ పెట్టాము. సో దాంతో కూడా కొంతవరకు రిలీఫ్ వచ్చింది. సో నేషనల్ హైవే అథారిటీ వారు రిపేర్ కూడా చేస్తున్నారు. బహుశా ఈరోజు రాత్రి వరకు కంప్లీట్ చేయవచ్చు. అది మన అయితే నార్మల్ ట్రాఫిక్ కూడా రిస్టోర్ అవుతుంది. సిమిలర్గా రైల్వే లైన్ కూడా ఒక ప్లేస్లో వాష్ అవుట్ అయింది. సో రైల్వే వాళ్ళు కూడా పని మొదలు పెట్టారు. సో వారు కూడా కంప్లీట్ చేస్తే రైల్వే ట్రాఫిక్ కూడా రీస్టార్ట్ అవుతుంది. మేము రెడీగా ఉన్నాము, మా ఫోర్సెస్ రెడీ ఉన్నాయి.
స్పెషల్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ కూడా రెడీ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఫోర్స్ కూడా రెడీ ఉంది, స్పెషల్ ఫోర్స్ కూడా ఉంది. ప్రాణ నష్టం సంబంధించి విషయంలో కూడా ఏమైనా కౌంట్స్ వచ్చిందా? కౌంట్స్ ఇది మన చాలా తక్కువ ఉంది. మన ఎంత ఎక్కువ రెయిన్ ఉంటే కూడా ఇట్ మే బీ వెరీ స్మాల్ నంబర్స్. ఇది కరెక్ట్ ఫిగర్స్ నేను చెప్పలేను. ఇట్ మే బీ అరౌండ్ 10 or so. దట్ ఆల్సో వెరీ ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఇట్లా జరిగింది. మన ఊరు దగ్గర ఏమైనా వాగు దగ్గర ఇట్లా ఏమి జరగలేదు. సో మ్యాక్సిమం మన రెస్క్యూ చేసాము. ఎస్డిఆర్ఎఫ్ కానీ పోలీస్ బృందాలు వెళ్ళలేని అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఇది చెప్పానునా, ఇది సిరిసిల్లాలో మార్నింగ్ హెలికాప్టర్ పెట్టి 5 మందికి రెస్క్యూ చేసాము. తర్వాత నిన్న అది లక్ష్మణ్ చందా దగ్గర కూడా ఒక మనిషి ఉన్నాడు. అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఇట్ వాజ్ డిఫికల్ట్, స్టేట్ ఎస్డిఆర్ఎఫ్ కూడా డిఫికల్ట్. తర్వాత మార్నింగ్ కొంచెం వాటర్ రిసీడ్ అయితే వారికి రెస్క్యూ చేయటం జరిగింది. సిమిలర్గా అదర్ ప్లేసెస్లో కూడా మ్యాక్సిమం రిలీఫ్ మన ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్తో చేసాము. హెలికాప్టర్లు ఏమైనా ఉపయోగించారు? మెదక్లో ఒక రెస్క్యూ చేయటం జరిగింది. తర్వాత సిరిసిల్లాలో 5 మెంబర్స్కి రెస్క్యూ చేయటం జరిగింది హెలికాప్టర్తో. ఇది మొత్తం చూసినట్టయితే ఎక్కడైతే మెదకు, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ వంటి ముంపు వంటి ప్రాంతాల్లో కూడా ఎస్డిఆర్ఎఫ్ బృందంతో పాటు తెలంగాణ పోలీసులు చాలా సమర్థవంతంగా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్లకు అంటే జనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ బృందాన్ని కూడా అంతా మానిటరింగ్ చేస్తున్నారు డీజీపీ జితేందర్. కెమెరామెన్ సిద్దిక్తో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మలలో వాగు ఉధృతి తగ్గడం లేదు. నిన్న వాగుకు అవతలి వైపు చిక్కుకున్న 5గురు 24 గంటలుగా అక్కడే చిక్కుకుపోయారు. వారిని ఆర్మీ హెలికాప్టర్ ద్వారా తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. నర్మలలో తాజా పరిస్థితిపై బాబు యాదవ్ మరింత సమాచారం అందిస్తారు. గంభీరావుపేట మండలం నర్మల్లో నిన్నటి రోజున చిక్కుకున్నటువంటి 5గురు 24 గంటలుగా అక్కడే ఉన్నారు. అయితే వారిని రక్షించేందుకు ఒకవైపు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి మనం నిన్నటి రోజున చూసినటువంటి వాగు ఉధృతి అయితే చాలా ఇంకా పెరిగింది. మనము నిన్నటి రోజున ఆల్రెడీ ఒక మనకు నాగయ్య అనే వ్యక్తి మాత్రం గల్లంత అయ్యాడు. ఆ గల్లంత అయిన తర్వాత మరో 5గురు బర్రెలను మేపేందుకు వెళ్ళి అక్కడే వాగులు చిక్కున్నారు. అయితే నిన్నటి సంది కూడా వారికి ఒక ప్రభుత్వం అయితే వారికి ఒక డ్రోన్ ద్వారా ఫుడ్ను అయితే అందించారు. కానీ వాగు ఉధృతి మాత్రం చాలా పెరిగిపోయింది. ఇప్పటికైతే అంటే కామారెడ్డిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మనకు పాల్వంచ, కుడెల్లి 2 వాగుల గుండా పెద్ద ఎత్తున అయితే మన నర్మల ఎగువ మానేరుకు అయితే వరద ప్రవాహం వస్తుంది. ఈ వరద ప్రవాహం మూలంగా మనం వారిని రక్షించేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే నిన్నటి రోజున మన మరొక వ్యక్తి లింగనపేట దగ్గర చిక్కుకుంటే అర్ధరాత్రి వరకు అంటే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ అఖిల్ మహేష్ బి గీతే ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఆ వ్యక్తిని అయితే రక్షించారు. అయితే 5గురు మాత్రము రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకవేళ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో వీలు కాకపోతే ఆర్మీ హెలికాప్టర్ తెప్పించేందుకు ఇప్పటికైతే మనకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ముగ్గురు కలిసి కూడా అటు బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వారితో మాట్లాడారు. ఒకవేళ వీలు కాని ఎడల ఆర్మీ హెలికాప్టర్ తెప్పించేందుకు సిద్ధం చేశారు. మొదటి ప్రయత్నంగా అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ప్రయత్నం చేసి అవతల వైపు చిక్కుకున్న 5గురుని అయితే తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మనము కంప్లీట్ చూడొచ్చు. ఆ విజువల్స్ లో అయితే వరద ఉధృతి నిన్నటి కంటే చాలా ఎక్కువగా పెరిగిపోయింది. వారికి ప్రస్తుతం ఇప్పుడు కూడా డ్రోన్ ద్వారా మాత్రమే ఫుడ్ను అందించారు. అవతల వైపు కూడా వాగు ఉధృతంగా ఉంది. అయితే కాసేపట్లోనే రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆ సంఘటన స్థలానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అయితే ఇప్పటికైతే ఆర్మీ హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. ఈ వర్షం ఇలాగే కొనసాగితే హెలికాప్టర్ ద్వారా వారిని ఇక్కడ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లిక్తో బాబు యాదవ్, V6 న్యూస్, నర్మల్ నుండి. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో తీవ్ర నష్టం జరిగిందన్నారు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. అధికారులు, రెస్క్యూ సిబ్బంది అలర్ట్గా ఉన్నారని చెప్పారు. టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే తక్షణమే సాయం అందిస్తున్నామన్నారు. వరద నష్టంపై అంచనా వేసేందుకు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారన్నారు. పోచారం, నిజాం సాగర్ ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నామన్నారు. మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు ప్రస్తుతం మనతో కలెక్టర్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్? చాలా హెవీ రెయిన్ఫాల్ పడింది కామారెడ్డి జిల్లాలో, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. సో
దాదాపు 11 మండల్స్లో 300 to 600 mm రెయిన్ఫాల్ పడింది. సో దానివల్ల వాటర్ ఎక్కువ ఫ్లడింగ్ సిచ్యువేషన్ ఉంది. సో ఇంతకుముందు రెస్క్యూ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. 2 NDRF టీమ్స్, 6 SDRF టీమ్స్ జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నాయి. వాళ్ళతో పాటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, పంచాయత్ ఆఫీషియల్స్ అందరూ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్లో ఉన్నారు. ఇంతకుముందు 14 మేజర్ రెస్క్యూ ఆపరేషన్స్లో 775 పర్సన్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. దాంతోపాటు 27 ప్లేసెస్లో ఇనండేషన్ అయింది. సో అక్కడ కూడా 92 ఫ్యామిలీస్ని సేఫ్ లొకేషన్స్కి పంపించడం జరిగింది. వాళ్ళ కోసం ఫుడ్ అండ్ అదర్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు రోడ్ డ్యామేజెస్ అరౌండ్ 15 ప్లేసెస్లో రోడ్ డ్యామేజెస్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్ రెస్టోరేషన్ కోసం కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. ప్రజలతో అదే రిక్వెస్ట్, మీరు ఏ పరిస్థితిలో బయట రాకుండా చూసుకోండి. ఏమైనా ఇబ్బంది ఉంటే హెల్ప్ లైన్, డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్లో డయల్ 100 కాల్ చేయొచ్చు. ఇమీడియట్లీ అవర్ రెస్పాన్స్ టీమ్స్ విల్ రెస్పాండ్ అండ్ రిజాల్వ్ ద సిచ్యువేషన్. ప్రాజెక్ట్స్ పోచారాం అండ్ నిజాం సాగర్ 2 మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి దాదాపు 2.25 lakh క్యూసెక్స్ అవుట్ఫ్లో ఉంది. సో 5-6 మండల్స్ ఎఫెక్ట్ అయింది కింద. అండ్ ఇక్కడ కూడా లో లైంగ్ ఏరియా ఉన్న విలేజెస్, హౌసెస్ అక్కడ నుంచి ఇవాక్యుయేషన్ కూడా చేయడం జరిగింది. అండ్ పోచారాం డౌన్ స్ట్రీమ్లో కూడా 3 విలేజెస్ ఉన్నాయి, అక్కడ నుంచి కూడా ఇవాక్యుయేషన్ చేయడం జరిగింది. హైయెస్ట్ రెయిన్ఫాల్ పడ్డా కూడా ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు సార్. ఎట్లా కోఆర్డినేట్ చేసారు? చాలా మంచి కోఆర్డినేషన్ ఉంది. ఆల్ పోలీస్, రెవెన్యూ, పంచాయత్, R&B, PR, ఇరిగేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ చాలా కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు, చాలా ఎఫిషియెంట్గా. ఇంతకుముందు 775 పర్సన్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. 92 ఫ్యామిలీస్ని ఇవాక్యుయేషన్ చేసి సేఫ్ ప్లేస్కి పంపించడం జరిగింది. వరద నష్టానికి సంబంధించి ఏదైనా టీమ్స్ తిరుగుతున్నాయి సార్ క్యాలిక్యులేషన్ చేయడానికి? ఎస్. సో R&B రోడ్స్ ఉన్నాయి, PR రోడ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ ప్రయారిటీస్ రెస్టోరేషన్ అది చేస్తున్నారు. అండ్ ఎస్టిమేషన్స్ కూడా వర్క్ నడుస్తుంది. కామారెడ్డిలో భారీ వర్షాలు, కలెక్టర్ గారు ఏం చెప్తారు జిల్లా ప్రజలు? జిల్లా అందరూ కామారెడ్డి సిటిజన్స్తో అదే రిక్వెస్ట్, మీరు సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ అండ్ నథింగ్ టు వరీ. ఇఫ్ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్ డయల్ 100కి ఫోన్ చేయండి. We will immediately respond and resolve the situation. IMD instructions మేరకు ఇంకో 2-3 days కూడా అలర్ట్గా ఎట్లా డెఫినెట్లీ అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. బికాజ్ ఈరోజు కూడా ఆరెంజ్ అలర్ట్ అండ్ ఎక్కువ రెయిన్ఫాల్ పడుతుంది. అండ్ నెక్స్ట్ 2-3 days కూడా సిమిలర్ సిచ్యువేషన్ ఉండొచ్చు. థ్యాంక్ యూ. మొత్తం మీద కామారెడ్డి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, వరదలకు సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఎప్పటికప్పుడు తీసుకున్నటువంటి విషయాన్ని కలెక్టర్ చెప్తున్నారు. మరోపక్క కామారెడ్డి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. నిన్న ఆరుగొండలో 42 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. సో ఇంత పెద్ద వర్షం పడుతున్నా కూడా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా జిల్లాధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. మరోపక్క వరద నష్టంతో ముఖ్యంగా పంట నష్టం కావచ్చు, తెగిపోయినటువంటి రోడ్లు, చెరువులు, వీటన్నిటి మీకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక అంచనా వేసేందుకు ఒక కమిటీని కూడా నియమించమని చెప్తున్నారు. ఒక టీం ఇప్పటికే వర్క్ చేసినటువంటి విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచనలను కూడా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కామారెడ్డి జిల్లా నుంచి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. చెరువులు, వాగులు, వంకలు నిండి పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంటలు నష్టపోయాయి. ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో చేపలు పడుతున్నారు జనం. నిర్మల్ జిల్లా కొండాపూర్లో చెరువులు, వాగుల్లో జనం చేపల వేటపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అతి భారీ వర్షాల వల్ల చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఏదైతే అక్కడ కూడా ఒక అప్రమత్తత కొనసాగుతుంది. అదేవిధంగా ఏదైతే గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. అయితే చెరువులు ఉప్పొంగి ప్రవహించడంతో చెరువుల వద్ద చేపలు కూడా మత్తడిని దాటుతున్నాయి. అదేవిధంగా వరద నీటిలో ఏదైతే పరుగులు పెడుతున్నాయని ఎవరైతే మత్స్యకారులు కానీ అదేవిధంగా గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చేపల వేటను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఒకవైపు కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి, మరొక వైపు చేపల వేటను కొనసాగిస్తున్న ఏవైతే పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఏదైతే కొండాపూర్లో ఉన్నాం, ఇక్కడ గ్రామానికి సంబంధించిన స్థానికులందరూ కూడా చెరువులో ఏదైతే వరద నీరు ఉప్పొంగి ప్రవహించడంతో వారందరూ కూడా చేపల వేటను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, చేపల వేటను కొనసాగిస్తే వారికి పెద్ద పెద్ద చేపలు ఏదైతే కిలో నుంచి 2 కిలోల చేపలు కూడా లభ్యం కావడం జరిగింది. ఆ చేపల్ని పట్టుకొని వారంతా మురిసిపోతున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత 2 రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొంత ఏదైతే నాన్ వెజ్గా దూరంగా ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రం చేపల వేటను కొనసాగిస్తున్నారు. ఎట్లా అనుకుంటున్నారు, ఏ విధంగా అనుకుంటున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, చేపల వేట కొనసాగిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? బాగా గమ్మత్తున్నది. చేపలు ఇక్కడ వర్షం ఎక్కువ అవట్లా అన్ని చేపలన్నీ పెద్ద చెర్లకు వెళ్ళిపోతున్నాయి. మేము వలలు తీసుకొచ్చుకొని మేము బయటకు వచ్చిన చేపల్ని మేము పట్టుకుంటున్నాం. అంటే మంచిగా పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి. ఎన్ని కిలోల చేపలు పడ్డాయి? దాదాపుగా 2 కిలోల దాకా ఉన్నాయి ఒక్కొక్క చేప. బొచ్చలు కానీ రవాటలు కానీ అన్నీ పెద్ద చెర్లకు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి మేము అడ్డం వలలు వేసుకొని పట్టుకుంటున్నాం. ముఖ్యంగా అంటే ఊరంతా ఒక్కసారిగా వచ్చి చేపలు పట్టడం, అదేవిధంగా పట్టిన చేపలు ఏం చేస్తారా? అమ్ముకుంటారా, కూర వండుకుంటారా? మేము గంగపుత్రులం కాబట్టి మేము ఇంట్లోకి బయటకు వెళ్ళిపోకుండా పట్టుకొని ఇంట్లో కూరకు వండుకుంటున్నాం. ఇది ఎవరైతే ఈ అన్న చెప్తున్నమాట, ముఖ్యంగా చేపల వేటతో ఏదైతే లభించిన చేపల అన్నిటిని కూడా వాటిని కూర వండుకుంటాం, అదేవిధంగా అమ్ముకుందామని భావించినప్పుడు కూడా ఇప్పుడు అమ్ముకోలేను అని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కూడా కొండాపూర్లో చెరువులో ఏ విధంగా అయితే చేపల వేట కొనసాగుతుందో మిగతా ప్రాంతాల్లో చెరువుల వద్ద కూడా ఇదే విధమైన సందడి నెలకొన్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, నిర్మల్ జిల్లా. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. కామారెడ్డిలో 48 గంటల్లో 65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి దాదాపు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా కామారెడ్డి వ్యాప్తంగా 76 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్య ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మనకు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదవుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 48 గంటల్లోనే ఇటు మెదక్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఆ ప్రాంతాల్లో దాదాపు మనకు 60 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. మరి ఈ వర్షపాతంకి సంబంధించి ఎలా రికార్డ్ చేశారు, దాంతోపాటు ఈ రికార్డింగ్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ప్రజెంట్ నేను IMDలో ఉన్నాను, వాతావరణ కేంద్రంకి సంబంధించి. మరి మనతో పాటు మెట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి అప్పారావు గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. సో ఈ పరికరం ఏంటి, దాంతోపాటు ఈ మనకు ఏదైతే వర్షం కురుస్తుందో దానికి సంబంధించి ఏ విధంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటా ఉంటారు, ఏ విధంగా మనకు ఇన్ని సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది, ఇన్ని అవర్స్లో నమోదైంది అనేసి ఏ విధంగా చెప్తారో తెలుసుకుందాం. అప్పారావు గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. మన దగ్గర పడకపోయినా కానీ జిల్లాలో మాత్రం ఇటు కామారెడ్డి, మెదక్ సిచ్యువేషన్ చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది అక్కడ ఏ విధంగా ఉందో. సో దాదాపు 50 సెంటీమీటర్లు, 60 సెంటీమీటర్లు 24 గంటల్లో, 48 గంటల్లో అని చెప్తూ ఉన్నారు. అసలు ఈ రెయిన్ఫాల్కి సంబంధించి ఏ విధంగా మెజర్ చేస్తారండి? మీరు చెప్పింది కరెక్టేనండి. త్రూఅవుట్ ద స్టేట్ ఆల్మోస్ట్ యూనిఫామ్గా రెయిన్ఫాల్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి హైదరాబాద్ కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ప్యారలల్లీ మనకి కామారెడ్డి కానీ, ఆదిలాబాద్ కానీ అటువైపు అంతా కొద్దిగా ఎక్కువ ఉద్రిక్తతగా ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ కూడా మాకు ఈ రెయిన్ఫాల్ని మెజర్ చేసే పాయింట్స్, స్టేషన్స్ ఉన్నాయండి. అయితే మన ఇప్పుడు IMD పరంగా చూసుకున్నట్టయితే మాకు ఈ వాతావరణ కేంద్రంకి హైదరాబాద్ ఒకటి, రామగుండం ఒకటి, నిజామాబాద్ ఒకటి IMD కింద వస్తాయండి. సో మిగిలిన స్టేషన్స్ మీరు ఏవైతే ప్లేసెస్ చెప్పారో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా మావి ఈ పాయింట్స్ ఉన్నాయి. అవి అక్కడ ఎవరు మేనేజ్ చేస్తారో అంటే స్టేట్ గవర్నమెంట్ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటూ నెలకి వాళ్ళకి హానరేరియం పే చేస్తూ మేము అక్కడ నుంచి కూడా డేటా తీసుకుంటున్నాము. సో ఎందుకు అంటే ఇంకా మెరుగైన ఫోర్కాస్ట్ ఇవ్వడానికి, అక్యురేట్ ఫోర్కాస్ట్ చేయడానికి
ఎంతో ప్రయత్నాలు అయితే సాగుతూ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా మన డిపార్ట్మెంట్లో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ అని కూడా అవి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అరౌండ్ 60 ఉన్నాయి మన స్టేషన్లో ఇంచుమించు. సో మన మొత్తం రాష్ట్రంలో 60 స్టేషన్స్ నుంచి కూడా మనకి ఈ వెదర్ డేటా కానీ టెంపరేచర్ డేటా ఎవ్రీథింగ్ మనకు వస్తుంది. సో ఇవన్నీ టూల్స్ని యూస్ చేసుకొని మా డ్యూటీ ఆఫీసర్ గారు, మా ఫోర్కాస్టర్స్, మా మేడం నాగరత్న గారు అనాలిసిస్ చేసి మనకి ఫోర్కాస్ట్ అనేది ఇష్యూ చేయడం అవుతుందండి. సో మెజూర్ అనేది ఈ పరికరం ఇది ఏదైతే చూపిస్తూ ఉన్నారో దీనికి సంబంధించి దీని నేమ్ ఏంటండి, దాంతోపాటు ఈ రెయిన్ఫాల్కి సంబంధించి ఏ విధంగా మెజూర్ చేస్తారు, ఇది ఎలా వర్క్ చేస్తూ ఉంటుంది? దీన్ని సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ అంటారండి. దానంతలదే రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది 24 hours వరకు. అంటే మా డే స్టార్ట్స్ అట్ 8:30 in the morning అండ్ ఇట్ ఎండ్స్ అట్ 8:30 in the next day. సో ఆ 24 గంటలకి గాను మేము లోపల చార్ట్ అరేంజ్ చేసి పెడతాము. సో ఎప్పుడైతే ప్రెసిపిటేషన్ ఉంటుందో రెయిన్ఫాల్ అది ఈ పరికరం ద్వారా మేము మెజర్ చేసుకుంటాము. దీని మెకానిజం ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక హోల్ కనబడుతుందండి. ఈ హోల్ ద్వారా ఇదేమో దిస్ ఈస్ ద ఏరియా, దిస్ ఈస్ ద గివెన్ ఏరియా డెఫినెట్లీ. సో ఇట్ ఈస్ అరౌండ్ 12 centimeters లైక్ దట్ ఈ డయా. సో ఇంత డయామీటర్ దీంతో ఉన్న ఏరియానే మేము తీసుకోవాలి. సో దీంట్లో మనకి వర్షపాతం ఎంత మెజర్ చేస్తుందో ఆ విధంగా, అంటే WMO వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రూల్స్ ప్రకారమే మేము ఫాలో అవుతాం. ఇంత ఏరియాలో ఎంత వాల్యూమ్ రికార్డ్ అవుతుంది, ఎంత వాల్యూమ్ రిసీవ్ చేసుకుంటుంది ఆ స్టేషన్. సో దట్ వాల్యూమ్ బై ఏరియా విల్ గివ్ అవర్ హైట్ ఆఫ్ ద రెయిన్ వాటర్. ఓకే, సో ఇక్కడ ఈ హోల్ ద్వారా ఏమవుతుంది అంటే మనకి వర్షపాతము ఈ ఫనల్ ఉంటుందండి లోపల, ఈ ఫనల్ ద్వారా వస్తుంది. ఈ ఫనల్ని ఇక్కడ మెటాలిక్ ట్యూబ్లో ప్లేస్ చేసి పెడతామండి. ఈ మెటాలిక్ ట్యూబ్ ద్వారా ఈ వాటర్ ఛాంబర్లో ఎంటర్ అవుతుంది. ఈ వాటర్ ఛాంబర్ కెపాసిటీ 10 millimeter. సో ఎప్పుడైతే మనకి వర్షపాతం వస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా ఈ వాటర్ ఛాంబర్లో వాటర్ లెవెల్ రైజ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ పెన్నామ్ ఏదైతే ఉందో కింద బేస్ ఆఫ్ ద పెన్ అది ఒక ప్లాస్టిక్ మెటీరియల్కి అటాచ్ అయి ఉంటుందండి. సో ఆ ప్లాస్టిక్ మెటీరియల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ ఈజీగా. ఆ మెకానిజంతో ఈ వాటర్ లెవెల్ రైజ్ అవుతున్న కొద్దీ మనకి పెన్నామ్ కూడా మెల్లగా రైజ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ వర్షపాతము ఎంత నమోదైంది, ఏ టైంకి నమోదైంది కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ హారిజాంటల్ మనం నెంబర్స్ తీసుకున్నట్టయితే 10, 11, 12, 13, 14 ఇవన్నీ హవర్స్ అన్నమాట. ఈ వర్టికల్గా ఉన్నాయన్నీ మిల్లీమీటర్స్ 2, 4, 6, 8, 10 millimeter. అంటే ఇట్స్ కెపాసిటీస్ 10 millimeter. వన్స్ ఇది 10 millimeter రీచ్ అయిపోయింది, స్టిల్ రెయిన్ ఈజ్ కంటిన్యూయింగ్. అప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోతుంది. వెన్ ద టోటల్ వాటర్ ఈజ్ డ్రైన్డ్ అవుట్, దిస్ పెన్నామ్ slowly comes down. Again it starts recording. So in that way we will get the peak form of lines. ఓకే అండి. సో ఈ రోజుకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ టైం ఒకటి మెన్షన్ చేశారు, దాంతోపాటు డేట్ కూడా మెన్షన్ చేశారు. సో ఇది డైలీ చేంజ్ చేస్తూ ఉంటారా, ఏ విధంగా ఉంటుంది? ఎవ్రీడే ఒక చార్ట్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు ఇది బేస్ లైన్ మీదనే నడుస్తుంది కాబట్టి ఇప్పటి వరకు రెయిన్ఫాల్ రికార్డ్ కాలేదు. అంటే చిన్నగా చినుకులు పడుతున్నాయి, కానీ అది రికార్డ్ కావాలి అంటే మనకి పెన్నామ్ రేస్ కావాలి. సో ఇటువంటి రెయిన్ చిన్న చినుకులు పొద్దు నుంచి పడుతున్నాయి కానీ రికార్డ్ కాలేదంటే దట్ వి కాల్ ఇట్ యాస్ ట్రేస్. సో ఇప్పుడు ఇంకా రికార్డ్ అయింది అంటే మెల్లగా పెన్నామ్ అనేది రేజ్ అవుతూ ఉంటుంది. ఓకే అండి. సో ఏదైతే మనకు హెవీ రెయిన్ అని చెప్తూ ఉంటాము, వెరీ హెవీ కావచ్చు, దాదాపు ఇది ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందండి? దాదాపు మనకు ప్రజలు ఎప్పుడు మనం మాట్లాడుకునే కామన్ లాంగ్వేజ్లో హైదరాబాద్ లెవెల్ హెవీ రెయిన్ అది ఇది అంటాం, కానీ మా డెఫినేషన్ ప్రకారము హెవీ రెయిన్ అంటే వర్షపాతము ఈ స్టేషన్లో ఈ కేంద్రంలో కరెక్ట్గా 3 millimeter కానీ మోర్ దాన్ 3 millimeter కానీ రిసీవ్ అవుతే 15 minutes టైంలో దాన్ని మేము హెవీ రెయిన్ అని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో అది కూడా మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. అంటే ఒక గంట సమయంలో మనకి ఆ 3 millimeter ఒక 2 times 3 times కూడా కొట్టేయచ్చు అన్నమాట. జిల్లాలకు సంబంధించి దాదాపు ఏ విధంగా ఉండి ఎన్ని జిల్లాల్లో మనకు ఇట్లాంటి పరికరాలు ఉన్నాయండి, అండ్ మండలాలకు సంబంధించి కూడా ఉన్నాయా, ఏ విధంగా ఉంటుంది? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మనకి రెయిన్ గేజెస్ ఉన్నాయండి. AWSలు అనేది 60 ± 2 అన్ని స్టేషన్స్ నుంచి కూడా మనకి డేటా వస్తుంది. AWS అనేది మనకి సిమ్ బేస్డ్ ఇదండి, అది వర్కింగ్ మెకానిజం. దాంట్లో కంప్లీట్గా అదే రికార్డ్ చేసేసుకొని అదే ఆటోమేటిక్గా మనకి డేటా అంతా సెండ్ చేసేస్తుంది రిసీవర్కి ఈజీగా. సో అది కూడా మాకు అథెంటిక్ అనమాట. ఓకే అండి. సో ఎన్ని అవర్స్కి ఒకసారి మనకు పర్సంటేజ్ అనేది ఇస్తూ ఉంటారు మీరు?
ఇక్కడ ఉన్న వర్షపాతాన్ని ప్రతి 3 గంటలకు ఒకసారి మా డ్యూటీ పర్సన్స్ మెజర్ చేస్తారండి. 3 అవర్స్ 8:30, 11:30, 2:30 సో లైక్ దట్ 3 అవర్స్కి మెజర్ చేసి దాన్ని క్యూములేటివ్ చేసి మార్నింగ్ 8:30కి ఎంత అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఫర్ 24 అవర్స్ రిపోర్ట్ అయింది అనేది రిపోర్ట్ చేస్తారు. అది ఓకే అండి, ఇది సెల్ఫ్ రికార్డింగ్ అని చెప్తూ రికార్డింగ్ రెయిన్ గేజ్. ఓకే అండి, సో ఇంకొకటి కూడా మనకు పక్కన ఇంకొకటి కూడా ఉంది కదా, సో దానికి సంబంధించి ఏంటండి అది? దాన్ని ఏమంటామంటే మాన్యువల్ రికార్డింగ్ అంటాము. అక్కడ అంటే ఇది అది రెండు కూడా సేమ్ వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ కాబట్టి మెకానిజము లోపల క్లాక్ అవన్నీ ఉంటాయి కాబట్టి పొరపాటున ఏమన్నా ఎటువంటి దీంట్లో అయినా అది ఒకవేళ స్టక్ అయ్యి ఆగిపోయినా కానీ మనకి వర్షపాతం నమోదు ఎంతైంది ఏంటి అనేది కూడా మేము మెజర్ చేసుకోవడానికి అది మాన్యువల్ రికార్డింగ్ కూడా పెట్టుకున్నాము. సో ఎవ్రీ టైం ఈ మెజర్మెంటు మాన్యువల్ రికార్డింగ్ మెజర్మెంట్ కూడా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ రెండు సేమే ఉంటాయండి. ఎక్కడ ఎటువంటి తేడా అనేది ఉండదు. సో రెయిన్ఫాల్ అంటే నార్మల్గా ఈ సీజన్లో మనం చూస్తూ ఉన్నాము, సమ్మర్లో కూడా మనకు రెయిన్స్ అనేవి పడుతూ ఉంటాయి కదా, సో ఆ టైంలో ఎట్లా ఉంటుంది? సమ్మర్లో కూడా రెయిన్స్ ఉంటాయండి, అది ప్రీ మాన్సూన్ రెయిన్స్ అంటాం దాన్ని. అవి ఏంటంటే థండర్ క్లౌడ్స్తో వచ్చే రెయిన్స్ కన్ఫైన్డ్గా ఒక ఏరియాలో అంటూ అట్లా పడిపోతూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పడవచ్చు, మనకున్న మేడ్చల్ మల్కాజ్గిరిలో అక్కడ పడకపోవచ్చు, ఇక్కడ రెయిన్ఫాల్ రికార్డ్ కావచ్చు. అదే మాన్సూన్ సీజన్లో అయితే మనకు రెయిన్ఫాల్ అనేది ఆల్మోస్ట్ యూనిఫామ్గా ఉంటుంది, వైడ్ స్ప్రెడ్ ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ మనకి రెయిన్ఫాల్ మెజర్ చేసేది ఇప్పుడు ఈ హైదరాబాద్ వాతావరణ కేంద్రం కాకుండా చుట్టుముట్టు మనకి ఎక్కడ ఉందంటే డుండిగల్, హకీంపేట్, మేడ్చల్ మల్కాజ్గిరి, సో అట్లాగే సికింద్రాబాద్ దగ్గర ఒకటి ఉంది. సో అట్లా అన్ని పాయింట్స్లో మనకి ఈ ఉన్నాయండి పరికరాలు. అన్నిటి దగ్గర నుంచి కూడా మనకి డాటా వస్తుంది. ఈ మాన్సూన్ సీజన్లో మటుకు అది యూనిఫామ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఎందుకంటే రెయిన్ఫాల్ ఎప్పుడు మనకి వైడ్ స్ప్రెడ్ ఉంటుంది ఈ మాన్సూన్ సీజన్లో. అది ప్రీ మాన్సూన్ అంటే రెయిన్ అకరెన్స్ అనేది థండర్ క్లౌడ్స్ వస్తుంది కాబట్టి ఆ ఏరియాలోనే పడుతుంది కాబట్టి ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండకపోవచ్చు. అదొకటే తేడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సో చూస్తూ ఉన్నాగా దాదాపు మనకు రెయిన్ఫాల్కి సంబంధించి కూడా సో ఏదైతే మనం పరికరం ఉందో దానికి సంబంధించి కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా చెక్ చేస్తామని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఉదయం 8:30 నుంచి మళ్ళీ రేపు ఉదయం 8:30 వరకు అంటే దాదాపు 24 గంటల వరకు సంబంధించి రెయిన్ఫాల్ ఎంత నమోదవుతుంది, ఎక్కడెక్కడ నమోదవుతుంది అని చెప్పేసి సేమ్ ఇట్లాంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాగా, సో ఇట్లాంటి పరికరాలే మనకు జిల్లాకి సంబంధించి కూడా ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయని చెప్పేసి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటాయని చెప్పేసి అక్కడి నుంచి ఏవైతే రికార్డ్ అయ్యాయో ఎంత పర్సెంటేజ్, ఎంత రెయిన్ఫాల్ పడింది, ఎంత వర్షపాతం పడిందో అవన్నీ కూడా అక్కడి నుంచి వీళ్ళకు ఐఎండీకి వచ్చిన తర్వాత మనకు దాదాపు ఈ ప్రాంతంలో ఇంత వర్షపాతం నమోదైంది, ఈ ప్రాంతంలో భారీ, ఈ ప్రాంతంలో అతి భారీ, అత్యంత భారీ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. ఇక ఈ విధంగానే మనకు మాన్సూన్ సీజన్లో కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క సీజన్లో మనకు రెయిన్ఫాల్కి సంబంధించి అయితే మెజర్ చేస్తామని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి.